కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచేందుకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలామందికి అవగాహన రాహిత్యం వల్లే కరోనా వైరస్ని సోకడానికి ఎక్కువ ప్రభావితం కలుగుతుందనేది సెకండ్ వేవ్లో మనకు కనిపిస్తుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా సోకినప్పుడు ఏం చేయాలి, కరోనా తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఈ విధమైనటువంటి దాని గురించి ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో తర్వాత పిల్లలపైన కూడా థర్డ్ వేవ్లో ప్రభావం ఉంటుందనేటువంటి సందేహాలు కూడా వినపడుతున్న సందర్భంలో అసలు పిల్లలకు కరోనా సోకుతుందా, కరోనా పిల్లలకు వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, ఆ తర్వాత ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుందనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మనం చర్చను కొనసాగిస్తున్నాం. డాక్టర్ ఎంవి మురళి గారు, సీనియర్ కన్సల్టెంట్ పెడియాట్రిషియన్, వారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో మీకు కనుక ఏమైనా సందేహాలు కనుక ఉన్నట్టయితే కరోనాకు సంబంధించి పిల్లలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి సందేహాలు ఏమైనా ఉంటే మీరు కూడా నేరుగా ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ముందుగా మురళి గారు నమస్తే అండి. సో ముందుగా సెకండ్ వేవ్ అందరం చూస్తున్నాం ఏ విధమైనటువంటి ప్రభావం కనిపిస్తుందో. అయితే థర్డ్ వేవ్కి సంబంధించి కూడా అనేక సందేహాలు. ఒకటి ఏంటంటే చిన్నపిల్లలకు థర్డ్ వేవ్లో ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఉంది అనేటువంటి డౌట్స్ కొత్తగా వస్తున్నాయి. చాలామంది నుంచి కూడా ఇలాంటి వార్తలు మాటలు వినపడుతున్నాయి. సో చిన్నపిల్లలకు కరోనా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, వస్తే ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? పిల్లలు కూడా మనుషులే కదా, సో వాళ్ళకి కూడా కరోనా వస్తుంది, వచ్చే అవకాశం తక్కువ. అదృష్టవశాత్తు కరోనా పిల్లల్లో వచ్చే అవకాశం తక్కువ. చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ వేవ్ లో కానీ సెకండ్ వేవ్ లో కానీ పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఎంత శాతం పిల్లల్లో కరోనా వచ్చిందని లెక్క చూస్తే ఆల్మోస్ట్ 3 to 4% ఉంటుంది. అంటే మరి ఫస్ట్ వేవ్ కన్నా మనకి సెకండ్ వేవ్ లో మనం ఎక్కువ మంది పిల్లల్లో ఎఫెక్ట్ అయినట్టు చూస్తున్నాం కదా, పిల్లలు ఎఫెక్ట్ అయినట్టు అడ్మిట్ అయినట్టు చూస్తున్నాం కదా, అంటే అది జస్ట్ బికాజ్ అబ్సల్యూట్ నంబర్స్ అండి. అంటే నంబర్ ఆఫ్ పీపుల్, అంటే మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్ లో మన దేశం మొత్తం మీద కేసులు 1,00,000 దాటలేదు. మనం ఈ సెకండ్ వేవ్ లో 4 లక్షల దాకా వెళ్ళిపోయాం. సో ఆ నంబర్స్ పెరగడం వల్ల 3%, 100 అయితే 3% 3, అదే 1000 అయితే 30. సో ఆ గణాంకం వల్ల, ఆ లెక్క వల్ల మనకి ఎక్కువ మంది పిల్లల్లో ఈ కరోనాను చూడడం, తర్వాత దాంట్లో కొంతమందికి ప్రాబ్లం ఉంటే అడ్మిట్ చేయడం, అలాంటి అవసరాలు కనిపించాయి. ఇది బట్ పర్సంటేజ్ అంటే మీరు శాతం ఎంత శాతం పిల్లలు ఎఫెక్ట్ అయ్యారని చూస్తే అది ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి పెద్ద తేడా లేదు. బేసిక్ గా పిల్లల్లో ఏంటంటే కొన్ని వాళ్ళకి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి యాజ్ ఫార్ యాజ్ కరోనా ఇస్ కన్సర్న్. అంటే కరోనా పరంగా చూసుకుంటే పిల్లల్లో కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి, వేటి వల్ల అయితే పిల్లల్లో కరోనా తక్కువ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా మన బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక రిసెప్టార్ అనేది కావాలి. సెల్ మీద ఒక రిసెప్టార్ ఉంటుంది, ACE2 అంటాం, ACE2 రిసెప్టార్స్ అని అంటాం. ఆ రిసెప్టార్స్ కి అంటుకునే కరోనా మన శరీరంలో ప్రవేశించగలుగుతుంది. సో ఈ రిసెప్టార్స్ అనేవి చాలా ఇబ్బడిగా మనం శరీరంలో రెస్పిరేటరీ ట్రాక్ట్ లో, కళ్ళల్లో, ఇంటెస్టైన్స్ లో ఉంటాయి ఈ రిసెప్టార్స్. కాబట్టి కరోనా ఎంటర్ అవ్వడానికి దానికి పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ పిల్లల్లోకి వచ్చేసరికి ఈ రిసెప్టార్ ఎక్స్ప్రెషన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఉండడం వల్ల వైరస్ వచ్చినా కూడా అది అంటుకోవడానికి ఆ రిసెప్టార్ లేక అది వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే పిల్లల్లో మనం రెగ్యులర్ గా వ్యాక్సిన్స్ అవి వేస్తూ ఉంటాం. సో వ్యాక్సిన్స్ అవి వేయడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ పిల్లల్లో ఒక రెగ్యులేటెడ్ పందాలో జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల వైరస్ ఒకవేళ బాడీలోకి ఎంటర్ అయినా ఆల్రెడీ వేసిన కొన్ని వ్యాక్సిన్స్, యాక్చువల్లీ దేర్ ఈస్ న్యూస్ దట్ కొన్ని వ్యాక్సిన్స్ లైక్ MMR వ్యాక్సిన్, దానికి క్రాస్ ప్రొటెక్షన్ ఎగెన్స్ట్ కరోనా ఉందని కొన్ని రీసెర్చ్ తెలియజేస్తాం. అలాగే ఒక నిమిషం, మనకు సంజయ్ రాణి గారు యాదాద్రి నుంచి ఒక ఫోన్ లైన్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ సంజయ్ రాణి గారు నమస్తే అండి. సార్, మా ఇంట్లో చిన్న అబ్బాయి అండి, 11 years. మా అక్కకి వచ్చిందనమాట. ఓకే. కోవిడ్ పాజిటివ్ నిన్న చెక్ చేస్తే తను ఒక రూమ్ లో పెట్టాము. అబ్బాయికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని ఫోన్ చేసి. అంటే ఒకే రూమ్ లో ఉన్నారా బాబు, మీ అత్తగారు? లేదు, వేరే రూమ్ లో ఉంచిన మా అక్కని. ఓకే, మురళి గారు. నాకు కొంచెం క్లియర్ గా లేదు వాయిస్. ఆవిడ క్వశ్చన్ ఏంటి? ఎవరికి పాజిటివ్ వచ్చింది కదా, వారి అత్తగారికి పాజిటివ్ వచ్చిందంట. వారి బాబు కూడా పక్క గదిలో అక్కడే ఒకే ఏరియాలో ఉంటున్నారట, ఒకే ఇంట్లో. సో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా బాబుకు అన్నట్టుగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు కరోనా విషయంలో మనం బేసిక్ గా గమనించాల్సింది ఏంటంటే అండి, కరోనా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వ్యాపించకుండా చూసుకోవాలంటే ఎవరికైతే వచ్చిందో, ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళని విడిగా ఐసోలేట్ చేయమంటాం, క్వారంటైన్ అంటాం, లేకపోతే వాట్ ఎవర్ ఐసోలేషన్.
సో సపోజ్ వాళ్ళ అత్తగారికి వచ్చింది, ఆవిడ వేరే రూమ్ లో ఆవిడ ఐసోలేట్ చేశారు, వీళ్ళెవరికి లక్షణాలు లేవు, పిల్లవాడికి కూడా ఏమి లక్షణాలు లేవు, అలాంటప్పుడు వాళ్ళు ఆ అత్తగారు రూమ్ లో ఉన్నంత మాత్రాన గాలిలోంచి వచ్చి పిల్లవాడికి అంటుకోదు. కానీ బేసికల్లీ ఇంట్లోనే మనం కొన్ని ప్రికాషన్స్ ఏదైతే ఫాలో అవ్వాలి, అంటే వాళ్ళు తప్పకుండా ఎవరైతే ఐసోలేట్ ఉన్నారో వాళ్ళు ఆ రూమ్ లోనే పరిమితమై ఉండాలి, బయటకు రాకూడదు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా మనం మాస్క్ వేసుకోవాలి, వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి. లోపల రూమ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆహారం కానీ ఇతర వస్తువులు అందించడానికి ఎవరైనా వెళ్తే అక్కడ అందించేసి వెంటనే మనం వచ్చేయాలి. ఎక్కువసేపు వాళ్ళతో ఇంటరాక్షన్ అది ఉండకూడదు. పిల్లల్ని కంప్లీట్ గా టోటల్ గా దూరంగా పెడితే వాళ్ళకి వీళ్ళ నుంచి వచ్చే అవకాశం చాలా తక్కువ. సో మురళి గారు, అంటే మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్లో చూస్తే పిల్లలకు కొంతవరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మనకు కనిపిస్తుంది. సో ఎందుకు ఈ మాత్రం తేడా మనకు వచ్చింది? అంటే మా జనాలలో విచ్చలవిడిగా తిరగడం, నిర్లక్ష్యం చేయడం వల్లేనా, లేకుంటే వైరస్లో ప్రభావం అధికంగా రావడం వల్లనా పిల్లలకు కూడా సోకడానికి సెకండ్ వేవ్లో ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? మనం లెక్కలు చూస్తే అండి, పోయిన ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి లెక్కలు పెడితే 3% టు 4% ఉంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం. సో ఇప్పుడు 3% సపోజ్ మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు దేశం మొత్తంలో మనకి 1,00,000 కేసులు దాటలేదు, ఇప్పుడేమో 4 లక్షల దాకా వెళ్ళిపోయాం సెకండ్ వేవ్ లో. కాబట్టి సపోజ్ మనం ఒక ఊళ్ళో ఒక 100 మందికి కరోనా వస్తే ఆ 100 మందిలో 3% అంటే ఒక 3 పిల్లలకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక ఊళ్ళో 1000 మందికి కరోనా వచ్చినప్పుడు అది 30 మంది అయిపోతారు పిల్లలు. బట్ పర్సంటేజ్ చూస్తే అంతే ఉంది, కానీ అబ్సల్యూట్ నెంబర్స్ పెరగడం వల్ల కాబట్టి 30 మంది వచ్చేసరికి నలుగురికి తెలుస్తుంది, అరే ఈ పిల్లాడికి వచ్చింది, ఆ పిల్లాడికి వచ్చింది. అలాగా నంబర్స్ ఎక్కువయ్యాయి, కానీ పర్సంటేజ్ విషయంలో మనకి ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి కరోనాలో ఎక్కువ పిల్లల్లో ఎఫెక్ట్ అవ్వడం అనేది పర్సంటేజ్ లో తేడా లేదు. సో ఇప్పుడు నంబర్స్ ఎక్కువైపోయాయి కాబట్టి మనం ఎక్కువ మంది పిల్లలు కరోనాతో ఎఫెక్ట్ అయినట్టు, వాళ్ళలో పాజిటివ్ వచ్చినట్టు మనం న్యూస్ లో చూస్తున్నాము. మాకు పర్సనల్ గా కేసెస్ చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతోంది. సో దట్ ఈస్ ద రీజన్, నాట్ పర్సంటేజ్ పెరగలే. అంటే దానివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో ఒక రకమైన ఏదైతే నేను చెప్పానో న్యాచురల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో పిల్లల్లో, అది ఇప్పటికి కూడా పనిచేస్తోంది. మీరు అన్నట్టు వేరియేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్స్ వైరస్ లో రావడం వల్ల నంబర్స్ పెరిగాయి. పెద్దవాళ్ళలో వచ్చింది, పిల్లల్లో కూడా అదే రకంగా వచ్చింది తప్పిస్తే పిల్లల్లో స్పెసిఫిక్ గా దీనివల్ల మనకి ఎఫెక్ట్ అయినట్టు మనకి పెద్ద ప్రూఫ్స్ లేవు. రైట్. సో మనకు మరో కాలర్ లైన్లో ఉన్నారు మురళి గారు, నాగరత్నం అనంతపూర్ నుంచి. హలో నాగరత్నం గారు చెప్పండి. అదే మా అబ్బాయి గురించి అడగాలండి. చెప్పండి డాక్టర్ అంతా మాట్లాడండి. చెప్పమ్మా. నాగరత్నం గారు, మీ టీవీని మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, లేదంటే డిస్కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ గా మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో చెప్పమ్మా. అదే మా అబ్బాయికి 25 years సార్, నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నాడు. చెప్పండి, మీరు టీవీ చూసి మాట్లాడకండి, నేరుగా మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అదే మా అబ్బాయికి 25 years, నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నాడు. తల్లదే నొప్పి అంటున్నాడు. పెయిన్ కిల్లర్స్ వాడచ్చా వాడకూడదా? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్ వాడకూడదని ఏం లేదమ్మా. పారాసిటమాల్ వాడండి, అంటే మళ్ళీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ వద్దు, కానీ పారాసిటమాల్ వేసుకోవడంలో నష్టమే లేదు. సో మామూలుగా మనకి పారాసిటమాల్ రకరకాల ట్రేడ్ నేమ్స్, డోలో అని లేకపోతే కాల్పాల్ అని దొరుకుతుంది. 25 years అంటే అడల్ట్ డోసులు కాబట్టి 650 mg పారాసిటమాల్ టాబ్లెట్స్ ఏదైనా బ్రాండ్ తీసుకుని పిల్లాడికి బాబుకి ఎవ్రీ 6 to 8 hours లో వేసుకోవచ్చు పెయిన్ ఫీవర్ కోసం. రైట్. సో మరొక వైపు మురళి గారు, వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా అనేక రకమైనటువంటి సందేహాలు ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించి. 18+ అందరికీ వ్యాక్సినేషన్కి సంబంధించి ఒక కొలిక్కు వచ్చినా కూడా బిలో 18కి వ్యాక్సిన్కి సంబంధించి ఇంకా ప్రశ్నార్థకరంగానే మారింది. ఒకవేళ వ్యాక్సిన్ కనుక వస్తే చిన్నారుల పైన ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? వ్యాక్సిన్తో చిన్నారులకు పూర్తిగా చెక్ పెట్టొచ్చా కరోనా అడ్డుకోవడానికి? తప్పకుండా అండి. ఇప్పుడు ఇది ఏ డిసీజ్ కైనా సరే వ్యాక్సిన్ ఈజ్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి నథింగ్ బట్ వ్యాక్సిన్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే స్మాల్ పాక్స్ చాలా సీరియస్ డిసీజ్ ఉండేది. ఆ స్మాల్ పాక్స్ మనం వ్యాక్సిన్ వల్లనే అందరికీ వ్యాక్సిన్ వేస్తూ వ్యాక్సిన్ హై వ్యాక్సిన్ లెవెల్స్ వచ్చిన తర్వాత ఆ డిసీజ్ మనకి భూప్రపంచం మీద లేకుండా పోయింది. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పోలియో కూడా మనకి ఒక అంగవైకల్యానికి చాలా ముఖ్యమైన కారణం కింద ఉండేది. అది కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ వేయడం వల్ల మనం పోలియోని కూడా టోటల్ గా ఎరాడికేట్ చేయగలిగాం.
సో ఈ ఎగ్జాంపుల్స్ బట్టి తెలుస్తోంది ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ డిసీజ్ లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కి లాంగ్ టర్మ్ లో మనకి ఉపయోగపడేది వ్యాక్సినేషన్ మాత్రమే. ఇప్పుడు మరి ఇది కరోనా అన్నది చాలా రీసెంట్ డిసీజ్, ఓన్లీ 2 years నుంచి మనకి ప్రాబ్లం ఉంది. అందువల్ల ఏమవుతుంది, మనకి స్టడీస్ ఉంటే గానీ ఆ వ్యాక్సిన్ పిల్లల్లో వేయడానికి వీలు కాదు. పెద్దాళ్ళకి ఇస్తున్న వ్యాక్సిన్ పిల్లలకి అదే డోసు వేయాలా, తక్కువ డోసు వేయాలా అన్నవి కొన్ని రకాల పరీక్షలు జరగాలి, రీసెర్చ్ జరగాలి. అది అవుతోంది ఇప్పుడు. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్ తీసుకుంటే, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్ రష్యాది, దానికి 12 years అబౌవ్ వాళ్ళకి వేయొచ్చని స్టడీస్ ఉన్నాయి. కాబట్టి అది అవైలబుల్ ఉంటే మనం 12 years పైన పిల్లలకి వేసుకోవచ్చు. అంటే అది కూడా గవర్నమెంట్ డిసిషన్ బట్టి ఉంటుంది. అది వేయొచ్చు కదా అని మనం వేయడానికి ఉండదు. గవర్నమెంట్ ప్రస్తుతం 18+ వాళ్ళకే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తోంది. సో వాళ్ళు టార్గెట్ పాపులేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిల్లలకు కూడా వేయాల్సిన డిసిషన్ వస్తే అప్పుడు డెఫినెట్ గా మనం 12 years లోపల వేసుకుంటాం. అలాగే మన లోకల్ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఈ 2 years నుంచి 12 years లో వేయచ్చా, వేయడంలో ఎంతవరకు సత్ఫలితాలు వస్తాయి, యాంటీబాడీస్ వస్తాయా లేదా, అది సేఫా కాదా అని కూడా స్టడీస్ మొదలయ్యాయి. అవన్నీ రావడానికి మనకు 6 months దాకా పడుతుంది. కాబట్టి పిల్లల్లో వ్యాక్సిన్ మనకి నెక్స్ట్ ఇయర్ లోనే వచ్చే అవకాశం ఉంటుంది. అది వస్తే డెఫినెట్ గా మనం వ్యాక్సిన్ తో ఈ డిసీజ్ ని అరికట్టుకోవచ్చు. రైట్ మురళి గారు, మనకు మరో కాలర్ లైన్ ఉన్నారు, సంధ్య గుంటూరు నుంచి. హలో సంధ్య గారు, సార్ చెప్పండి. సార్ ఇది యాక్చువల్లీ నిన్న మేము హాస్పిటల్కి వెళ్ళాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము హాస్పిటల్లోనే ఉన్నాము. అంటే మాస్క్, షీల్డ్ అవన్నీ పెట్టుకుని ఉన్నాము. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అవుతుందా. ఇంకా మాకు ఆల్రెడీ మేము మాస్క్ పెట్టుకున్నాము, షీల్డ్ వేసుకున్నాము. అయినా కానీ మార్నింగ్ నుంచి నైట్ 6 o'clock వరకు మేము హాస్పిటల్లోనే స్పెండ్ చేసాము డే అంతా. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమైనా అవుతుందా. నేను చెప్పనా, సమాధానం చెప్పనా? చెప్పండి మురళి గారు. ఈ అమ్మ మాస్క్ వేసుకుని మీరు హాస్పిటల్లో మాస్క్ షీల్డ్ వేసుకుని ఉన్నారు హాస్పిటల్లో, అది కోవిడ్ హాస్పిటలా, అది నాన్ కోవిడ్ హాస్పిటల్ తెలియాలి. సపోజ్ కోవిడ్ హాస్పిటల్ ఏంటే ఇప్పుడు మనకి రీసెంట్ గా ఏంటంటే ఈ వైరస్ అనేది ఎయిర్ బోర్న్ అయిపోయింది. అంటే ఎయిర్ బోర్న్ అయిపోవడం అంటే మనం ఏదో మన ఇంట్లో కూర్చుని కిటికీ తెరుచుకుంటే కిటికీలోంచి వచ్చి మనకు వస్తుందని కాదు, మన మేడ మీద తిరుగుతుంటే అది వచ్చి పట్టుకుంటుందని కాదు, అలాగే ఏదైనా వాకింగ్కి వెళ్తే వైరస్ వచ్చి మనకు అంటుకుంటుందని కాదు. ఎయిర్ బోర్న్ అయిందంటే అర్థం ఏంటంటే ఒక క్లోజ్డ్ ప్లేస్ లో ఇంతకుముందు ఏమనే వాళ్ళం, మనం ఒక 2 meters డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకి ఆ వైరస్ వచ్చే అవకాశం తక్కువ. అలాంటప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎయిర్ బోర్న్ అవ్వడం వల్ల సపోజ్ ఎవరో చాలా దూరంలో ఉండి ఒకటే రూమ్ లో ఉండి వాళ్ళు అక్కడ దగ్గర తుమ్మినా వైరస్ బయటకు వస్తే గాలిలోంచి మనం దూరంగా ఉన్నా కూడా మనం పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్ సెట్టింగ్ లో క్లోజ్డ్ అట్మాస్ఫియర్, క్లోజ్డ్ దాంట్లో మీరు ఉన్నప్పుడు దాంట్లో టైమింగ్ కూడా ఒకటి ఉంది. ఇంతకు ముందు ఏమనే వాళ్ళం, ఒక అరగంట సేపు మనం కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడినా చేసినా మనకు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు ఆ టైం ఈ ఇన్ఫెక్టివిటీ పెరగడం వల్ల 15 minutes తగ్గింది. సో 15 minutes మించి మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు అన్నట్టు ప్రికాషన్స్ తీసుకున్నారు, మీరు మాస్క్ వేసుకున్నారు, షీల్డ్ ఓన్లీ లిమిటెడ్ ప్రొటెక్షన్, మెయిన్ ప్రొటెక్షన్ ఈజ్ బై మాస్క్. బట్ మాస్క్ లో కూడా ఏంటంటే మామూలు ఈ సర్జికల్ మాస్క్లు ఎలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు, లేకపోతే సపోజ్ మీరు ఒక క్రౌడెడ్ ప్లేస్ లోకి వెళ్లాల్సి వస్తుంది, అలాంటప్పుడు బెస్ట్ వుడ్ బి టు యూజ్ ఎ డబుల్ మాస్క్. అంటే ఫస్ట్ ఒక సర్జికల్ మాస్క్ వేసుకుని దాని మీద ఒక క్లాత్ మాస్క్ వేసుకుంటే మన ప్రొటెక్షన్ లెవెల్స్ ఆర్ మచ్ బెటర్. ఆర్ యూ గో ఫర్ ది మెడికల్లీ అవైలబుల్ మాస్క్ లైక్ N95 మాస్క్. సో ఇలాంటి మాస్కులు వేసుకుంటే మనకి డిసీజ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో మీరు ప్రికాషన్స్ తీసుకున్నారు, అలాంటప్పుడు సపోజ్ మీరు నిజంగా హాస్పిటల్ అంతసేపు ఉండాల్సి వచ్చినప్పుడు కంటిన్యూస్ గా ఉండకుండా కాసేపు బయటికి రావడం, కాస్త బయట గాలి పీల్చుకోవడం, మళ్ళీ వెళ్ళడం, అలాంటి చేస్తే మంచిదే. అలా వీలు పడలేదు, మీరు ఉండాల్సి వచ్చింది చేసామంటే ఛాన్సెస్ ఉన్నాయా అంటే, అది సపోజ్ ఇట్ ఇస్ కోవిడ్ హాస్పిటల్, దెర్ ఆర్ ఛాన్సెస్. బట్ వై షుడ్ వి వరీ అబౌట్ దాట్ వెన్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ అండ్ ఆల్ దాట్? బికాస్ వచ్చిన వైరస్ మన దగ్గరికి వచ్చినంత మాత్రాన్ని మనకి అంటుకునే అవకాశం అందరిలోనూ ఉండదు. మీరు తీసుకున్న ప్రికాషన్స్ తీసుకున్నారు కాబట్టి లెట్ us hope that you won't get it. రైట్. సో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, వెంకన్న ఖమ్మం నుంచి. హలో వెంకన్న గారు, చెప్పండి. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళ మెసేజ్ కి వచ్చింది, తగ్గింది, 28-30 days అవుతుంది. జాగ్రత్త ఏం తీసుకోవాలి? ఏజ్ ఎంత అండి వచ్చిన వారికి?
ఏజ్ 55, 60. మురళి గారు. అట్లాగే వాళ్ళు జనరల్ గా కూడా ఒక డౌట్ ఏంటంటే వాళ్ళు కలుసుకోవచ్చా కలుసుకోకూడదా, ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు? దాని గురించి మనకి మార్గదర్శకాలు చాలా వివరంగా చాలా క్లియర్ గా ఉన్నాయండి. సపోజ్ ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గిన తర్వాత, అంటే మెయిన్గా ఫీవర్ తగ్గిన తర్వాత ఒక 3 to 5 days అయిన తర్వాత వాళ్ళు ఇన్ఫెక్టివిటీ ఉండదు. సో వాళ్ళు వేరే వాళ్ళకి జబ్బు అంటించే అవకాశం ఉండదు. కానీ మినిమం టైం ఈజ్ 2 weeks. అంటే సపోజ్ మనకి ఎవరికైనా కరోనా వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఒక 5 రోజులు జ్వరం వచ్చింది అంటే మన లెక్క ప్రకారం 3 నుంచి 5 రోజులు 4 రోజులు అంటే వచ్చిన తర్వాత 9 days కలవడానికి కాదు, మినిమం ఒక 14 days పెట్టుకోవాలి. 14 days తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళతో కలవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఉందా పోయిందా తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తూ ఉంటారు ఊరికి మళ్ళీ RT-PCR టెస్టులు. అది చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పైసలు దండగా చేసుకోకండి. ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత మీకు జ్వరం తగ్గిపోయి 14 days మీరు ఐసోలేషన్ లో ఉన్న తర్వాత వేరే వాళ్ళతో కలిస్తే మీకు ఏ రకమైన వాళ్ళకి వేరే వాళ్ళకి జబ్బు అంటించే అవకాశం లేదు. రైట్, మరొక లైన్ లో ఉన్నారండి లక్ష్మి. హలో, చెప్పండి. కాబట్టి వీళ్ళ క్వశ్చన్ కి ఆల్మోస్ట్ వాళ్ళు 28 days 30 days అయిపోయింది అంటున్నారు. రైట్. సో అన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకా నో ప్రాబ్లం, దే కెన్ మిక్స్, వాళ్ళు కలిసిపోవచ్చు. రైట్ మురళి గారు. మరొక లైన్ లో ఉన్నారు లక్ష్మి. హలో లక్ష్మి గారు. చెప్పండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నాకు వెళ్ళి 13 రోజులు అయింది సార్ పాజిటివ్ వచ్చి. ఓకే, మీకేనా? వ్యాక్సిన్ కోల్డ్ మొత్తం తగ్గలేదు. వ్యాక్సిన్ ఎన్ని రోజుల తర్వాత వేసుకోవచ్చు? కోల్డ్ వచ్చి ఎన్ని రోజులు తగ్గుద్ది? మరొక్కసారి రిపీట్ చేయరా? సార్ నాకు 13 రోజులు అయింది సార్ పాజిటివ్ వచ్చి. ఓకే, మీకే. ఇంట్లోగా ఉన్నాను సార్. మీద 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఓకే. వ్యాక్సిన్ వచ్చి ఎన్ని రోజుల తర్వాత వేసుకోవచ్చు? ఇంకా పిల్లలకి ఏం ప్రాబ్లం లేదంటారా? రైట్. సో మురళి గారు కొంచెం నాకు క్లారిఫై చేయండి. సో తనకి పాజిటివ్ వచ్చి 13 రోజులు అవుతుందంట. ఇంట్లో 2 పిల్లలు కూడా ఉన్నారంట. సో దెన్ నెక్స్ట్ ఎప్పుడు వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత, అండ్ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది ఆమె క్వశ్చన్. ఆల్రెడీ మీకు వచ్చి 13 రోజులు అయిపోయిందంటే మళ్ళీ చెప్పే లెక్క ప్రకారం ఇంకొక 1 day 2 days ఒక 1 day మీరు విడిగా ఉంటే తర్వాత మీరు మామూలుగా పిల్లలతో వాళ్ళతో కలిసిపోవచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఆల్రెడీ ఒకవేళ మీ నుంచి వాళ్ళు అంటుకుంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే అంటుకున్న తర్వాత జబ్బు బయటపడడానికి 5 to 7 days యావరేజ్ పట్టేది. కాబట్టి ఆ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు 5 to 7 days అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటుకునేది ఉండదు. 14 days అయిపోతే మీరు వాళ్ళకి జబ్బు అంటించే పరిస్థితులు లేనట్టే. రెండవది, ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇంతకుముందు 1 month అనేవాళ్ళు ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాల ప్రకారం 3 months ఆగమంటున్నారు. సో మీకు వచ్చి తగ్గిన తర్వాత 3 months ఆగి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కొందరు ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత కూడా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. అంటే ఫస్ట్ డోస్ వేసుకుని సెకండ్ డోస్ కి టైం అయిపోతూ ఉంటుంది. కానీ ఆ టైం అయిపోయిందని చెప్పి వెంటనే వెళ్ళి వేసుకోకూడదు. గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 3 months. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల మీకు యాంటీబాడీస్ వస్తాయి. ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నారు, మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబాడీస్ వస్తాయి. మళ్ళీ వెంటనే వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోకుండా వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3 months and then take the vaccine. రైట్ మురళి గారు. మరొక లైన్ లో ఉన్నారు క్రాంతి విజయవాడ నుంచి. హలో చెప్పండి అమ్మా. అది నేను 1 month బ్యాక్ నాకు కరోనా పాజిటివ్ వచ్చిందండి. అప్పుడు నాకు 7 months పాప ఉందండి. ఓకే. అప్పుడు తనకు కూడా ఫీవర్ వచ్చిందండి. వెంటనే ఫీవర్ వచ్చినా నేను 1 week కి టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందండి. అయితే ఇద్దరికి సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయినాయండి. తనకి బేబీకి అయితే టెస్ట్ చేయించలేదు. 9th month వ్యాక్సిన్ వేయించొచ్చండి ఇప్పుడు పాపకి. అంటే పాపకి పాజిటివ్ రాలేదు కదమ్మా? అంటే నాకు ఫీవర్ వచ్చిన వెంటనే తనకు కూడా ఫీవర్ వచ్చిందండి. ఒకవేళ వచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. టెస్ట్ చేయలేదు పాపకి? టెస్ట్ చేయించలేదండి. చేయించలేదు? అవునండి. ఓకే. సో పాపకు వచ్చిందా? మేబీ వచ్చిందేమో, ఎందుకంటే ఫీవర్ వచ్చిందంటే వచ్చి ఉండొచ్చు. యాజ్ వీఆర్ సేయింగ్, పిల్లల్లో కరోనా అంత భయంకరమైన వ్యాధి కాదు. చాలా మందికి వచ్చి మైల్డ్ గా ఫీవర్, బాడీ పెయిన్స్ వచ్చి తగ్గిపోతుంది. కాబట్టి మీ పాప కూడా వచ్చినా తగ్గిపోయింది. ఇప్పుడు దాదాపు 1 month అయిపోయిందా? 1 month అయిందండి. ఇప్పుడు బేబీకి 9th month రన్నింగ్. 9th month కంప్లీట్ అయ్యాక వ్యాక్సిన్ ఉంటుంది కదండి పాపకి, అది తప్పకుండా వేయించమ్మా. అది 9 months నిండగానే మీజిల్స్ లేకపోతే ఎంఆర్ అని వేస్తారు. గవర్నమెంట్ లో అయితే ఎంఆర్ అని వేస్తారు, ప్రైవేట్ లో అయితే ఎంఎంఆర్ అని వేస్తారు.
ఆ వ్యాక్సిన్ తప్పకుండా టైం ప్రకారం. ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, కరోనా ఉన్నా మనం పిల్లల పరంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన ఇంకో జాగ్రత్త ఏంటంటే, వాళ్ళకు పడాల్సిన టీకాలు టైంకి వేయించుకోండి. ఒకవేళ లాజిస్టిక్స్ ప్రాబ్లం ఉండి ఏదో లాక్డౌన్ ఉంది, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్ తీయలేదు, లేకపోతే మీకు డాక్టర్ అవైలబుల్ లేరు అంటే ఆ మందం పోస్ట్పోన్ చేసినా మీ వైపు నుంచి వ్యాక్సిన్స్ పోస్ట్పోన్ చేయడం అవసరం లేదు. రైట్ మురళి గారు, మరొక లైన్ ఉన్నారు శ్రీనివాస్ జమ్మికుంట నుంచి. హలో శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, మా బాబు మెడికల్ సార్. హలో, ఓకే చెప్పండి. మీ చెప్పండి సార్, మా బాబు మెడికల్ సార్. అయితే వాళ్ళకి జనవరిలో ఫస్ట్ డోస్ ఇచ్చారు, ఫిబ్రవరిలో 28 days సెకండ్ డోస్ ఇచ్చారు సార్ కోవిషీల్డ్. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు మరి 28 days సెకండ్ డోస్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఏమో 84 days తర్వాత ఇస్తున్నారు. దీనివల్ల మరి ఇప్పుడు ఏమో దాని కాబట్టి ఏమన్నా తక్కువ సార్, మళ్ళీ ఎట్లా ఉంటుంది అని. రైట్ మురళి గారు, అర్థమైందిగా? కొంచెం క్లారిటీ అంటే నాకు వాయిస్ ఏదో కొంచెం సరిగా రావట్లేదు. వాళ్ళ బాబుకి యాక్చువల్గా వ్యాక్సిన్ సెకండ్ డోస్ 2 డోసులు అయిపోయినాయంట. యాక్చువల్గా 20 days గ్యాప్ తోటి ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ కంప్లీట్ చేశారంట. బట్ ఇప్పుడు 45 days సంథింగ్ ఎక్స్ట్రా డేస్ చెప్తున్నారు కదా వ్యాక్సినేషన్కి గ్యాప్. సో మీ ముందే వేసుకున్న 28 days, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది క్వశ్చన్. ప్రాబ్లం ఏం రాదండి. ఇప్పుడు మేము డాక్టర్స్ అందరికీ మాకు ముందే వేసేసారు. మాకు 1 month కి 28 days కి వేసేసారు సెకండ్ డోసు. సో మేము 28 days కి సెకండ్ డోస్ వేసుకున్నాం. తర్వాత అది 6 weeks చేశారు. ఇప్పుడు 3 months చేస్తున్నారు. అంటే వ్యాక్సిన్ ఒక డోసు వేసుకున్నా కూడా దాదాపు 50-60% ప్రొటెక్షన్ ఉంటుందని ఉంది. కాబట్టి 2 doses గ్యాప్ మీరు 1 month కి వేసుకున్నారా, 6 months 6 weeks కి వేసుకున్నారో పర్సంటేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ లో కొంచెం తేడా రావచ్చు తప్పిస్తే ప్రాబ్లమే ఉండదు. దానివల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. మనకు వచ్చిన ప్రొటెక్షన్ లెవెల్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉండొచ్చేమో. బట్ ఎంత ఉన్నా కూడా ఇంతకుముందు ఈ వ్యాక్సిన్ రాకముందు అందరూ సైంటిస్టులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కరోనా వ్యాక్సిన్ కనీసం 50% ఎఫెక్ట్ ఉంటే మనకి చాలా ఉపయోగం అనుకున్నాం. అలాంటివి మనకు వచ్చిన వ్యాక్సిన్స్ అన్ని కూడా మోర్ దాన్ 50% ఎఫెక్ట్ ఉన్నాయి. కాబట్టి మీరు గ్యాప్ ఇప్పుడు మార్చినా గ్యాప్ మీ షెడ్యూల్ ప్రకారం మీరు వేసుకుంటే దానివల్ల ఇప్పుడు వచ్చే నష్టమేం లేదు, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు, ప్రొటెక్షన్ ఉంటుంది. అంత మాత్రం చేత ఇంకో ముఖ్య విషయం ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నామని మనం విచ్చలవిడితనంలో వెళ్ళిపోకూడదు. వ్యాక్సిన్ వేసుకున్నా ఆ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో కావాల్సిందే. ఎందుకంటే వ్యాక్సిన్ ఈ వైరస్ దాని స్ట్రక్చర్ మారుతోంది, ప్లస్ దాని స్వరూపం మార్చుకోవడం వల్ల ఇన్ఫెక్టివిటీ మారుతోంది. వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అన్నది ఒక స్ట్రెయిన్ కు ఉన్నట్టు ఇంకో స్ట్రెయిన్ కు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల మనం జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు: మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ వాడటం, ఫిజికల్ డిస్టెన్స్ పెట్టుకోవడం అన్ని చేయాల్సిందే. మరి ఎంతకాలం చేయాలి అంటే మనకి గణనీయంగా కేసులు తగ్గిపోయి బాగా ఈ డిసీజు దానంతరది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. మనకి ఇంతమందికి వచ్చినప్పుడు జనరల్ గా ఈ హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతాయి. అప్పుడు మాత్రమే మనం ఇలాంటి ప్రికాషన్స్ లేకుండా తిరగడం వీలవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ ప్రికాషన్స్ తీసుకోవడం అనేది ముఖ్యం, అందరూ పాటించాల్సిందే. రైట్ మురళి గారు, మరొక లైన్ లో ఉన్నారు సాజిద్ రాజమండ్రి నుంచి. హలో సాజిద్, చెప్పండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సాజిద్ గారు, మీ ప్రశ్న ఏంటి అడగండి. అదే నాకు ఇప్పుడు నాకు ఎలర్జీ ఉంది సార్, ఫుడ్ ఎలర్జీ. నేను వ్యాక్సిన్ వేయించుకోవచ్చు సార్ నాకు? హలో మురళి గారు, దీని మీద చాలా క్లారిటీ ఇచ్చారండి. మరి చూడలేదేమో. జనరల్ గా ఏంటంటే వ్యాక్సిన్ వేసుకోకూడదని ఎవరికి కాంట్రా ఇండికేషన్ లేదు. ఫుడ్ ఎలర్జీస్ ఉన్నా, వేరే విషయంలో ఎలర్జీస్ ఉన్నా, లేదా ఆస్తమా, డ్రగ్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, లేకపోతే స్కిన్ ఎలర్జీలు ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఓన్లీ ఒకవేళ మనం వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసిన తర్వాత ఏమైనా సీరియస్ రియాక్షన్ వస్తే అప్పుడు సెకండ్ డోస్ అవాయిడ్ చేయమని తప్పిస్తే వ్యాక్సిన్ వేసుకోవడానికి ఫుడ్ ఎలర్జీ అనేది ఒక ప్రతిబంధకం కాదు. ఫుడ్ ఎలర్జీ ఉన్న వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ప్రధానంగా ఇంకొక 1 week కానీ 10 days పీరియడ్లో కానీ డెలివరీ కాబోతున్నారు అనేటువంటి ప్రెగ్నెంట్లకు కనుక కరోనా పాజిటివ్ వస్తే డెలివరీ అయినటువంటి పిల్లలపైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది? అదేవిధంగా ఆ సమయంలో పాజిటివ్ వస్తే ఆ గర్భిణీ స్త్రీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? అదృష్టవశాత్తు మనకి గర్భిణీ స్త్రీలలో కరోనా అంత సీరియస్ డిసీజ్ కింద మనకి ఇప్పటిదాకా తెలియదండి. అంటే ఇప్పటిదాకా అలా లేదు. అది మనం
ఫ్లూ అంటే H1N1 ఇన్ఫ్లుయెన్జా అని 2009లో వచ్చింది. ఇప్పుడు కూడా కేసులు వస్తూ ఉంటాయి ఫ్లూ సీజన్ లో. ఈ ఫ్లూ అన్నది చాలా సీరియస్ డిసీజ్. గర్భిణీ స్త్రీలలో ఫ్లూ అనేది చాలా సీరియస్. గర్భిణీ స్త్రీలలో ఫ్లూ వస్తే వాళ్ళలో మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే గర్భిణీ స్త్రీలో మామూలుగా టీటీ వ్యాక్సిన్ తో పాటు ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళందరూ ఫ్లూ వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని రికమెండేషన్ ఉంది. అదృష్టవశాత్తు కరోనా విషయంలో అలాంటి సీరియస్, కరోనా కూడా రెస్పిరేటరీ సంబంధించిన వైరసే కాదా, అయినా కూడా కరోనాలో మనకి గర్భిణీ స్త్రీలతో ఎక్కువ ప్రాబ్లం లేదు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గర్భిణీ స్త్రీలలో ఉన్నా కూడా పిల్లలకి గర్భస్థంలో ఉన్న శిశువుకి కరోనా బ్లడ్ ద్వారా వ్యాపించే అవకాశం చాలా చాలా తక్కువ. ఒకవేళ గర్భిణీ స్త్రీలలో పిల్లల్లో కరోనా వస్తే ఎప్పుడు వస్తుందంటే ఆ డెలివరీ టైంలో వస్తుంది. సో డెలివరీ టైంలో ఆ టైంలోనే కరోనా చిన్నపిల్లలకు అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలలో కరోనా వస్తే వాళ్ళకి మామూలుగా ఏదైతే గర్భిణీ స్త్రీల పరంగా ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటారో, ఏదైతే ఆహారం ఇస్తారో అవన్నీ ఇస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి డెలివరీ చేస్తారు. అంటే అప్పుడు డెలివరీ చేసినప్పుడు డాక్టర్స్ అంతా కూడా పీపీ కిట్లు వేసుకుని చాలా ప్రికాషన్స్ అంటే వాళ్ళకి అంటుకోకుండా అవన్నీ జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. బేబీని మనం నార్మల్ గా ఎలా అయితే బేబీకి ఏదైతే కేర్ ఇవ్వాలో అవన్నీ కూడా నార్మల్ గానే ఇస్తున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న మదర్ కి పుట్టిన బేబీకి ఏ రకమైన స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ ఇప్పటికైతే ఏం లేదు. ఓన్లీ నార్మల్ కేర్ ఏదైతే ఉంటుందో, బేబీని అంబిలికల్ కార్డ్ 1 hour 1 minute తర్వాత కట్ చేయడం, బేబీని అంటే మదర్ చెస్ట్ మీద వేస్తాం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, అదొక్కటి చేయట్లేదు. మిగతాది బేబీకి త్వరగా ఫీడింగ్ అది ఇవ్వడం, తల్లిపాలు ఇవ్వడం అవన్నీ కూడా యాజ్ యూజువల్ గా చేస్తాం. రైట్. ఓన్లీ ప్రికాషన్ ఏంటంటే ఈ తల్లి పాలు ఇచ్చేటప్పుడు తల్లి పాలు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, 100% ఇవ్వచ్చు. తల్లి పాలల్లో యాంటీబాడీస్ కూడా ఉంటాయి కాబట్టి పాలు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు తల్లి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. చేతి మీద శానిటైజర్ వేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, అలాంటి ప్రికాషన్స్ తీసుకుని బేబీకి పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చిన తర్వాత జనరల్గా ఏం చేస్తాం, బేబీ తల్లి పక్కనే పడుకుంటుంది. ఇక్కడ కరోనా ఉన్నప్పుడు మాత్రం అలాగ పక్కన పడుకుంటే మదర్ నుంచి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బేబీని కొంచెం దూరంగా పెట్టడం, లేదా వేరే ఎవరైనా టేక్ కేర్ చేయడం చేస్తాం. బేబీకి పాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తల్లి దగ్గర తీసుకొచ్చి ఫీడింగ్ ఇవ్వడం, ఆ ఇచ్చేటప్పుడు తల్లి కొన్ని ప్రికాషన్స్ తీసుకుని ఫీడింగ్ ఇవ్వడం, మిగతా టైంలో దూరంగా పెట్టడం. ఇది ఎన్ని రోజులు? ఈ చెప్పిన 14 days అంత మాత్రమే. ఆ 14 days పీరియడ్ అయిపోతే తల్లి పిల్ల కలిసిపోతారు. రైట్ రైట్ మురళి గారు, మనకు మరో కాలర్ లైన్లో ఉన్నారు, నాగేశ్వర్ ప్రకాశం నుంచి. హలో హలో, నమస్తే అండి. చెప్పండి నాగేశ్వర్ గారు. నమస్తే. పోతే మాకు కరోనా వచ్చి 15 రోజులు దాటిందండి. చెప్పండి. హలో, 15 రోజులు దాటిందండి నాకు, మా ఆవిడకి, మిస్సెస్ కి ఇద్దరికి వచ్చి. పోతే చిన్నపిల్లలు 2 ఉన్నారండి. మరి అంటే అది టెస్ట్ చేసుకోలేదు, మళ్ళీ ఇదైందా లేదని. అంటే సిమ్టమ్స్ ఏమో మాకేం లేవు, బానే ఉన్నాము, కాకపోతే నీరసంగా ఉంది అంతే. ఎన్ని రోజులు అవుతుందండి మీకు వచ్చి? నాకు వచ్చి ఇవాళకి 19 రోజులు అండి. మా ఆవిడకి వచ్చి వాడికి 15 రోజులు. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు మనం పదే చెప్పినట్టు 14 రోజులు దాటితే ఆల్రెడీ సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోతే, 14 రోజులు దాటిపోతే మీకు కొన్ని రోజులు సిమ్టమ్స్ ఉన్నాయి. సో 14 రోజులు దాటిన తర్వాత ఈ 14 రోజుల్లో నాకు ఒక 4-5 రోజులే అండి అది తేడా కనిపించింది బాడీ మొత్తం. సో ఆ లెక్కలో మనకి మీరు 14 రోజులు అయిపోతే మిగతా వాళ్ళతో మీరు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. నీకు 18 రోజులు అయింది, మీకు మీ మిసెస్ కి 14 days అయింది కాబట్టి మీరు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు, పిల్లలతో కలిసిపోవచ్చు. పిల్లలకి ఏ లక్షణం రాలేదు కాబట్టి వాళ్ళకేం వచ్చినట్టు అనుకోకూడదు. ఈ కొందరిలో ఏంటంటే పిల్లల్లో లక్షణాలు లేకపోయినా కరోనా వచ్చిపోయి ఉండొచ్చు, మనం అది చెప్పలేము. యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే కానీ తెలియదు. దాని గురించి మనం పెద్ద తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ టెస్ట్లు ఊరికి ఆర్టీపీసీఆర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య ఈ బ్లాక్ ఫంగస్ కి అదొక కారణం చెప్తున్నారు. ఊరికే ముక్కులో పొడుచుకోవడం, ఆ పుల్లలు అవి స్టెరైల్ లేకపోతే దాంతో ఫంగస్ వస్తుందని అదొక థీరీ నడుస్తుంది. సో అలా ఉన్న పరిస్థితుల్లో ఊరికే మనం ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకోవడం కూడా అంత మంచి విషయం కాదు. మనకి డెఫినెట్ గా లక్షణాలు ఉండి అది అవును అనుకుంటేనే చేయాలి. తర్వాత ఇప్పుడు కరోనా ఇంత వ్యాప్తిలో ఉన్నప్పుడు మనకి ఫీవర్ అది వస్తే చాలా వరకు అదే ఉండొచ్చు. టెస్ట్ చేసుకుని పాజిటివ్ ఉంటే ఒక ట్రీట్మెంట్, నెగిటివ్ ఉంటే ఒక ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ మనకి వచ్చే లక్షణాలలో ఓన్లీ పారాసిటమాలే మెయిన్. ఇప్పుడున్న వాటిలో ఆక్సిజన్ చెక్ చేసుకోవడం, ఒకవేళ ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంటే అప్పుడు నెక్స్ట్ మోడరేట్ సివియర్ డిసీజ్ లోకి వెళ్తే అప్పుడే మనకి వేరే ట్రీట్మెంట్లు అవసరం పడతాయి. సో అలాంటి పరిస్థితుల్లో చేసుకోవడం అన్నది చేసుకోవచ్చు. ఊరికే మనకి కొంచెం లక్షణం ఉన్నా ఊరికే ముక్కులో పొడుచుకోవడం, ఊరికే టెస్ట్ చేయించుకోవడం చేసుకోకపోతేనే బెటర్. రైట్. సో మురళి గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు, రంజిత్ వరంగల్ నుంచి. హలో
సార్ నమస్తే సార్. చెప్పండి రంజిత్ గారు, మీ సమస్య అంటే చెప్పండి. నమస్తే సార్ నేను ఏప్రిల్ 16 తారీఖు నాడు కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాను సార్. అయితే ఏప్రిల్ 27వ తారీఖు నేను మా ఫ్రెండ్ ని కలవడం వల్ల ఆయనకు 2వ తారీఖు అంటే మే 2వ తారీఖు అతనికి పాజిటివ్ వచ్చింది అనమాట. సో నేను ఇప్పుడు నాకు ఈ మంత్ మే 14th నాడు సెకండ్ డోస్ డేట్ ఇచ్చారు. సో నాకు ఇప్పుడు మైల్డ్ గా సిమ్టమ్స్ అంటే లైట్ కోల్డ్ వచ్చింది, అంతే పోయింది. కానీ నేను టెస్ట్ చేయించుకున్నాను మళ్ళీ మే 3వ తారీఖు, నాకు నెగిటివ్ వచ్చింది. సో ఇప్పుడు నేను సెకండ్ డోసు ఇప్పుడు నేను 14th డే నాకు తీసుకోలేదు. అంటే ఇప్పుడు 4 to 6 weeks అని పెట్టేసి అన్నారు కదా కోవాక్సిన్ కి పీరియడ్. సో ఇప్పుడు నేను చేసుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు డేట్ అయ్యింది కదా మళ్ళీ, లేకపోతే లేట్ చేసుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా తెలుసుకుందామని చేశాను సార్. పాజిటివ్ వచ్చింది ఫస్ట్ డోస్ చాలా మందిలో అవుతుందండి. ఇది చాలా మందిలో ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత కరోనా వస్తుంది, తగ్గుతుంది. అయితే మీరు ఇప్పుడు సెకండ్ డోస్ ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం ఇంతకుముందు చెప్పినట్టు మీకు తగ్గిన తర్వాత కనీసం ఇంతకుముందు 1 month అనేది ఇప్పుడు 3 months ఉంది గవర్నమెంట్ రెగ్యులేషన్స్. మీకు మామూలుగా మీ ఫస్ట్ డోస్ వేసుకున్న ఏదైతే రికార్డు ఉందో దాని ప్రకారం మీకు సెకండ్ డోస్ కి డేట్ వచ్చేస్తుంది, మెసేజ్ వస్తుంది, మీ సెకండ్ డోస్ డ్యూ ఉంది రండి అని. అప్పుడు మీరు అక్కడ సెంటర్లోకి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి, నాకు ఇలా వచ్చి తగ్గింది అంటే అప్పుడు వాళ్ళు దాని తగ్గట్టు డేట్ని మీకు అడ్జస్ట్ చేసి ఇస్తారు. ఆ చెప్పిన డేట్కి వెళ్ళి వేయించుకొని తప్పిస్తే డేట్ ఉంది కదా అని వెంటనే వేసుకోవడం వద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దానివల్ల కూడా యాంటీబాడీస్ వస్తాయి. ఇంకొంచెం లేట్గా వేసుకుంటే దానికి ఒక బూస్టర్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు వెంటనే వేసుకోకండి. మీరు ఏదైతే మీ డేట్ ఉందో ఆ టైంకి వేసుకోకుండా కనీసం 1 to 3 months గ్యాప్ ఇచ్చి వేసుకోండి. రైట్, మనకు మరొకరు లైన్లో ఉన్నారండి, శ్రీనివాస్ భీమవరం నుంచి. హలో హలో సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో నమస్తే అండి డాక్టర్ గారు. హలో, అది పాపకు 12 సంవత్సరాలు ఉంది పాపకి. హలో ఓకే చెప్పండి, మీకు ప్రశ్న నేరుగా అడిగేసాను. 12 సంవత్సరాలు ఉండే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈరోజు 10 days అయింది. మామూలు మెడిసిన్ తీసుకుంటే 5 రోజుల వరకు ఉంది, తర్వాత ఏం లేదు బాగానే ఉంది. తర్వాత 10 days అయిందండి ఇక్కడికి. తర్వాత వేరే ఏమన్నా మెడిసిన్ వేసుకోవాలా, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? ఓకే మురళి గారు. ఇప్పుడు 10 days అయింది, అదర్వైజ్ మీకు ప్రాబ్లమ్స్ ఏం లేవుగా? ఫీవర్ తగ్గిపోయిందా? తగ్గిపోయింది సార్, ఏం లేదు. ఫీవర్ లేదు, మామూలుగా ఆక్సిజన్ పర్సంటేజ్ బాగానే ఉంటుందా? అంత బాగానే ఉంది సార్. ఒక 2 days ఉందంటే ఫీవర్. ఇప్పుడు ఇంకేముంది, అంత బాగుంటే కథ కంచికి మనం ఇంటికి ఇంకేం లేదు. మనకి దాని మించి పెద్ద చేయాల్సిందే లేదు. 14 days ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 14 days మీరు ఐసోలేషన్ లో ఉండండి, మిగతా వాళ్ళతో కలవకుండా. 14 days తర్వాత మీరు నలుగురితో నారాయణ అందరితో కలిసిపోవచ్చు. సో మీకు సిమ్టమ్స్ లేవు, ఆక్సిజన్ బాగానే ఉంటే దాని గురించి వర్రీ అవ్వక్కర్లే, ఫర్గెట్ అబౌట్ ఇట్. రైట్ మురళి గారు, మనకు మరొకరు లైన్లో ఉన్నారు, వసుంధర హైదరాబాద్ నుంచి. హలో వసుంధర గారు. హలో చెప్పండి వసుంధర గారు. యా డాక్టర్ గారు, మా పాపకు వచ్చి 7 సంవత్సరాలు. ఒక 2 రోజుల నుంచి తనకి అరిచేతులు వేడిగా ఉంటున్నాయి. ఈ రోజు చూస్తే జ్వరం వచ్చి 99.4 అని ఉంది, అంటే థర్మోమీటర్ లో. హలో చెప్పండి వసుంధర మీ డౌట్ ఏంటి? అదే తనకి ఇప్పుడు టెంపరేచర్ ఉన్నట్ట లేనట్ట, తను నార్మల్ గా ఉందా, ఏమన్నా ప్రాబ్లమా అని. ఇంట్లో ఎవరికైనా కోవిడ్ వచ్చిందమ్మా? నాకు వచ్చిందండి. వచ్చి ఎంతకాలం అయింది? నాకు వచ్చి ఒక 25 days అయింది. కరెక్ట్ గా 25 days అయింది. 25 days అంటే మీ వల్ల ఇప్పుడు బేబీకి వచ్చి అంటుకునే అవకాశం లేదు. కొంచెం కోల్డ్ ఉందంటే మామూలు ఏమైనా కోల్డ్ ఉండొచ్చు, లేదా ఎలర్జీ కోల్డ్స్ ఉండొచ్చు. కోల్డ్ లేదు, ఓన్లీ అరిచేతులు వేడి ఉంటున్నాయి. 7 సంవత్సరాల పిల్ల అన్నారు కదా? 7 సంవత్సరాల పాప. పాపకి తన ఏమైనా అంటుందా, నాకు ఒంట్లో బాగాలేదు అన్న సిమ్టమ్స్ చెప్తోందా? ఏం చెప్పట్లేదు. తర్వాత 99.8 99.9 100 కూడా ఫీవర్ కిందకి రావు. ఫీవర్ బై డెఫినేషన్ ఈజ్ మోర్ దెన్ 100.3. 100.3 కన్నా ఎక్కువ ఉంటేనే జ్వరం కింద తీసుకోవాలి. మనం ఊరికే వాళ్ళకి ఏదో ఒళ్ళు వెచ్చగా ఉందనో లేకపోతే ఇదనో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి టెస్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ కీప్ కూల్. డెఫినెట్ సిమ్టమ్స్ వస్తేనే చేద్దాం. ఇప్పుడు ఇది కరోనానా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళ ముక్కులో టెస్ట్ అవన్నీ చేయకండి. సింపుల్ గా గివ్ హర్ నార్మల్ డైట్. ఎందుకంటే మీకు 25 days క్రితం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పిల్లలకి అంటించే అవకాశం లేదు.
సపోజ్ అప్పుడే మీకు బేబీకి అంటుకున్న సిమ్టమ్స్ రావడానికి ఇంత లేట్ అవ్వదు. 5 to 7 days అంటే ఆ టైం ఎప్పుడు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అదేం ఉండదు, మీరు జస్ట్ కీప్ కూల్ అమ్మా, అంతకు మించి మనం చేయాల్సిందే. రైట్, మరొకరు లైన్లో ఉన్నారు. సుధాకర్ వరంగల్ నుంచి. హలో సార్ చెప్పండి సుధాకర్ గారు. సార్ ఇప్పుడు మాకు సెప్టెంబర్లో కోవిడ్ వచ్చింది సార్. అప్పుడు ఒక 8.5 years వెయిట్ లాస్ అయింది సార్. తర్వాత ఇప్పుడు అంటే ఒక 5 months దగ్గర దగ్గర బాగా ఈజీ ఉండదు సార్. మొన్న ఒక 6 months బ్యాక్ మళ్ళీ కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నాం సార్. ఓకే, కోవిషీల్డ్ ఫస్ట్ డోసు April 27 తీసుకున్నాము. మళ్ళీ March 27, April 4 మీకు తీసుకున్నాం సార్ సెకండ్ డోస్. అయితే ఇప్పుడు 1 month దాటింది కదా సార్, ఏమైనా మేము ఆల్కహాల్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు సార్? మురళి గారు నాకు కొంచెం క్లారిటీ క్లియర్గా లేదు, చెప్పండి. వారికి లాస్ట్ సెప్టెంబర్లో వచ్చింది. సెప్టెంబర్లో వచ్చింది. లాస్ట్ మంత్ కోవిడ్ ఫస్ట్ డోస్ వేసుకున్నారు వ్యాక్సిన్, దెన్ సెకండ్ డోస్ కూడా వేసుకోవడానికి మధ్యలో గ్యాప్ ఉంది. అప్పుడప్పుడు వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు ఉందంట, అది తీసుకోవడం వల్ల మంచిదనా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఈ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ గ్యాప్లో అనేది ఆయనకు వచ్చాను. ఆల్కహాల్ తీసుకోవడం మంచిదా చెడ్డదా అంటే అది ఆ డిస్కషన్ మనం చేయలేం కానీ, బట్ బేసికల్లీ ఆల్కహాల్ తీసుకోవడం తీసుకోకపోవడం అన్నది ఈ వ్యాక్సిన్ కి లింక్ ఏం లేదు. సపోజ్ యూ టేక్ ఆల్కహాల్, దాని ఎఫెక్టివ్నెస్ తగ్గుతుందని లేకపోతే పెరుగుతుందని ఏం లేదు. కాబట్టి మామూలుగా మీ రొటీన్ డైట్, మీ రొటీన్ కంటిన్యూ చేసుకుంటూ వ్యాక్సిన్ టైంకి వేయించేసుకోండి. రైట్, మరొక లైన్లో ఉన్నారండి. అతిక్ వరంగల్ నుంచి. హలో హలో చెప్పండి అతిక్ గారు. సార్ కరోనా వచ్చి నాకు ఇప్పటికి 30 రోజులు అవుతుంది, 40 days అవుతుంది. నాకు 2 రోజుల్లో తగ్గింది. ఓకే, ఇప్పుడు ఏం లేదు, కొంచెం దగ్గొచ్చినట్టు అవుతుంది సార్ అంతే. మురళి గారు డౌట్ ఏంటి? ఆయన డౌట్ ఏంటి? వచ్చి తగ్గింది, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? డౌట్ ఏం లేదు సార్, దగ్గొస్తుంది అంతే, కొంచెం దగ్గు వస్తుంది. అంటే ఇప్పుడు దాని కరోనా రిలేటెడ్ అయితే కాదండి, ఎందుకంటే మీకు జస్ట్ మైల్డ్ కరోనా వచ్చిపోయినట్టే ఉంది. 2 days ఉంది, ఆక్సిజన్ ఏం పడలేదు, తర్వాత మీరు అడ్మిషన్ ఏం అవ్వలేదు కదా? ఏం లేదు సార్. అయ్యారా? ఎందుకు అడ్మిట్ అయ్యారు సార్? అడ్మిట్ కాలేదు సార్, నేను ఇంట్లోనే ఉన్నా. మరి అడ్మిషన్ లేదు అంటే ఆక్సిజన్ లెవెల్స్ అంతా బాగానే ఉన్నాయి, అంతా ఉన్నప్పుడు అన్ని ఓకే అంటే ఇది దగ్గు అన్నది, దగ్గుకి రకరకాల కారణాలు ఉంటాయి. మేబీ అలర్జీ దగ్గు ఉండొచ్చు. ఇప్పుడు అందరూ ఐసోలేషన్ లో ఉండి ఈ శానిటైజర్లు మాస్కులు వాడుతుంటే ఇన్ఫెక్టివ్ కాప్స్ చాలా తక్కువ వస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా తిరిగేసినప్పుడు ఈ జలుబులు, రైనో వైరస్ అని లేకపోతే ఫ్లూ వైరస్ అవన్నీ ఉండి జలుబులు ఫీవర్లు వచ్చేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ అవన్నీ లేవు, ఇప్పుడు ఓన్లీ నడుస్తుంది కరోనా. మనం ఐసోలేషన్ అవన్నీ మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు కరోనా ఫీవర్ అది లేదు కాబట్టి 30 days తర్వాత దాని సిమ్టమ్స్ ఏమి ఉండవు. కొంచెం దగ్గు వస్తుంటే మేబీ అలర్జిక్ కాఫ్ ఉండొచ్చు, వేరే దగ్గు ఉండొచ్చు. జస్ట్ కాఫ్ సిరప్ వేసుకుని చూడండి, ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఒకసారి ఫిజిషియన్కి ఎవరికైనా చూపించండి. రైట్. సో మురళి గారు, ఫైనల్గా ఒకవేళ పిల్లలకు కనుక కోవిడ్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐ మీన్ ఫుడ్ కానీ ఏ విధమైనటువంటి డైట్ తీసుకుంటే వారికి ఈ 3rd wave కానీ లేదంటే 2nd waveలో కానీ కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? డైట్ విషయానికి వస్తే ఏమి స్పెషల్ డైట్ ఏం లేదండి. అనవసరంగా లాట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఆర్ ప్రొపగేటెడ్, లైక్ జింక్ అని లేకపోతే విటమిన్ సి, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీకి మంచిదని రకరకాల ఇవి నడుస్తున్నాయి. బేసికల్ గా సైంటిఫిక్ గా రికమెండేషన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వని. ఇది కరోనా ఉన్నా కరోనా లేకపోయినా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఆల్వేస్ రికమెండెడ్. సో షార్ట్ గా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ డైట్ లో ఏముంటాయి, మామూలుగా మన ఈ సీరియల్స్, పల్సెస్ కాకుండా 4 ఉండాలి. 4 ఏంటా 4? ఒకటేమో ఎనిమల్ ప్రోటీన్ ఉండాలి. ఎనిమల్ ప్రోటీన్ అంటే ఎగ్ లేకపోతే ఏదైనా ప్రోటీన్. సపోజ్ వెజిటేరియన్స్ ఉంటే ఎనిమల్ ప్రోటీన్స్ తీసుకోలేనప్పుడు పాలు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎనిమల్ ప్రోటీన్. నెంబర్ 2 డైరీ ప్రొడక్ట్ అంటే పెరుగు లేకపోతే ఈ చీజ్ కానీ లేకపోతే బటర్ కానీ డైరీ ప్రొడక్ట్ ఉండాలి, అందుకు విటమిన్ డి ఉంటుంది. 3rd డైలీ ఫ్రూట్ ఉండాలి. మన పిల్లలకు పెట్టే ఫుడ్ లో డైలీ ఫ్రూట్ ఉండాలి. ఫ్రూట్ అంటే ఏదైనా సీజనల్ ఫ్రూట్, ఎనీ సీజనల్ ఫ్రూట్. ఇప్పుడు మామిడి పళ్ళు వస్తున్నాయి చెప్పకుండా మామిడి పళ్ళు పెట్టండి పిల్లలకి. 4 కలర్డ్ ఫుడ్ ఉండాలి. కలర్డ్ ఫుడ్ అంటే కలర్ ఉన్న ఫుడ్. కలర్ ఉన్న ఫుడ్ అంటే ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, కూరగాయలు, కాయగూరల్లో ఆకుకూరలు చాలా మంచివి. యాక్చువల్గా అంతా చెప్తూ ఉంటాం కానీ వాళ్ళు యాక్సెప్టబిలిటీ తక్కువ ఉంటుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దే ఆర్ వెరీ గుడ్.
అండ్ అడిషన్ టు దట్ ఫ్రూట్స్లో కూడా మనకి కలర్ ఫ్రూట్స్ అంటే పపాయ ఉంది, లేకపోతే ఇప్పుడు మ్యాంగో, లేకపోతే ఈ స్ట్రాబెర్రీస్. యాపిల్ కాదు, యాపిల్ తొక్క కలర్ కాదు, లోపల పండు పల్పు కలర్ ఉండాలి. సో ఆ కలర్ ఉన్న ఫ్రూట్స్ పెట్టండి. సో కలర్ ఉన్న ఫ్రూట్ పెడితే కలర్ ఉన్న ఫ్రూట్ పెట్టినట్టు అవుతుంది, ప్లస్ ఫ్రూట్ పెట్టినట్టు అవుతుంది. సో డైరీ ప్రొడక్ట్స్, పెరుగు లేకపోతే ఇవన్నీ పెట్టండి. అండ్ ఎనిమల్ ప్రోటీన్, ఇవి బ్యాలెన్స్డ్ డైట్లో ప్రతి పిల్లలకి కరోనా ఉన్నా కరోనా కాకపోయినా ఇవన్నీ కూడా మనం అందజేసేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లోవర్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఉంటే కూడా ఇవన్నీ అంత కాస్ట్లీ. అరటిపండు ఉంటుంది, అరటిపండు అంత కాస్ట్లీ కాదు, అరటిపండు వీ కెన్ ఎఫోర్డ్, మామూలు లోవర్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయొచ్చు. అలాగే కలర్ ఉన్న ఫుడ్ అంటే ఆకుకూరలు చీపే. ఎనిమల్ ప్రోటీన్ సరే పాలు కాబట్టి పెరుగు, సరే పెరుగు అన్న కొంచెం ఉంటే 2 ఎనిమల్ ప్రోటీన్ కవర్ అవుతుంది, డైరీ ప్రొడక్ట్ కవర్ అవుతుంది. ఇలా బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రా అడిషనల్ రికమెండేషన్స్ ఏం లేవు. ఓన్లీ చిన్న పిల్లలు లెస్ దాన్ 1 year వాళ్ళకి విటమిన్ డి డ్రాప్స్ వేయమంటాం, అది ఒకటి కంటిన్యూ చేస్తే సరిపోతుంది. రైట్. అలాగే ప్రధానంగా కరోనా పాజిటివ్ కనుక వస్తే పిల్లల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది మురళి గారు? అంటే జనరల్గా ఇప్పుడు మనం అన్ని ఏజ్ వాళ్ళకి వచ్చే చూస్తున్నాం. సో పిల్లలకు వచ్చినప్పుడు కూడా అలానే ట్రీట్ అవుతుందా కరోనాకు సంబంధించి, లేదంటే వారిపైన ప్రభావం ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండే అవకాశం ఉందా? అదృష్టవశాత్తు కరోనా పిల్లల్లో అంత సీరియస్ డిసీజ్ కాదు, ఇప్పటిదాకా అదే చూసాము. ఇప్పుడు 3rd wave లో పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ వేవ్ లో ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ మంది చనిపోయారు వాళ్ళలో సీరియస్ కాబట్టి. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేసరికి ఎల్డర్లీలో వ్యాక్సిన్స్ పడ్డాయి, ప్లస్ వాళ్ళలో ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళలో కన్నా మనకి యంగర్ పాపులేషన్ అంటే ఈ 30, 40, 50 వీళ్ళల్లో మనకి మోర్టాలిటీ ఎక్కువ కనిపించింది. ఎందుకంటే డిసీజ్ హాస్ షిఫ్టెడ్. ఇప్పుడు మనం 18 పైన పడ్డ వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తుంటే లెస్ దాన్ 18 పిల్లల్లో ఈ డిసీజ్ వాళ్ళు ససెప్టబుల్ పాపులేషన్ అంట, అంటే వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి వాళ్ళలో వస్తుంది. అందువల్ల 3rd wave లో పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారన్నది థియరీ. మనం అదంతా ఎప్పుడు వస్తుంది? సపోజ్ మనం మళ్ళీ అగైన్ విచ్చలవిడిగా తిరిగేయడం, పిల్లలు స్కూల్స్ తెరిచేయడం, పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడికి మాల్స్ కి, సినిమా హాల్స్ కి, క్రౌడెడ్ ప్లేసెస్ కి, మ్యారేజెస్ కి, బర్త్డే పార్టీస్ కి తీసుకుపోయి అలా తీసుకెళ్తే అంటించుకుంటాం. సో అలాంటివి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే 3rd wave లో తగ్గుతాయి కేసులు, పిల్లల్లో వచ్చే అవకాశం కూడా ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఈ విషయం గమనించాలి. ఇక ట్రీట్మెంట్ పరంగా చూస్తే పిల్లలు సీరియస్ కాదు కాబట్టి చాలా మందిలో వచ్చి తగ్గిపోతుంది, తెలియదు. ఇప్పుడు ఎంతమంది చెప్పారు, ఇంతకుముందు ఒక కాలర్ అన్నారు మా పిల్లలు కొంచెం జ్వరం వచ్చి తగ్గిపోయింది అంటే చెస్ట్ చేయలేదు అంటే వచ్చి తగ్గిపోయిందేమో కూడా మనకు తెలియదు. చాలా మందిలో వస్తుంది, మైల్డ్ గా ఉంటుంది, తగ్గిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఫీవర్ అది ఉంటే పారాసిటమాల్ వేస్తాం. ఇంకా అంతకన్నా ఎక్కువ అంటే డేంజర్ సైన్స్ అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు పిల్లల్ని మనం ఒక హాస్పిటల్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే హై ఫీవర్ 102 మించి జ్వరం 2-3 days కంటిన్యూస్ గా ఉన్నా, లేకపోతే పిల్లల్లో ఆయాసం అనిపించిన అంటే పక్కలు ఎగరేయడం, బ్రెత్లెస్నెస్ ఉన్నా, లేకపోతే అసలు పిల్లలు నిస్త్రాణంగా అయిపోయి ఆహారం తీసుకోలేకపోయినా, లేదా ఫిట్స్ లాంటివి వచ్చినా, ఇలాంటివి ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిషనా లేకపోతే డాక్టర్ సలహా తీసుకోవాల్సి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ మురళి గారు. సో మొత్తానికి మా వ్యూవర్స్ అడిగినటువంటి ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మరొకసారి మురళి గారు. సో ఏదేమైనా కూడా పిల్లలకు సంబంధించి 3rd wave లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మంచి డైట్ ఫుడ్ మెయింటైన్ చేసి కరోనా వచ్చినా కూడా మానసిక స్థితిని ధైర్యంగా ఉంచుకుంటే ఎలాంటి ప్రభావం ఉండదు అనేటువంటి అంశాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ కార్యక్రమం చూస్తున్నాం అండి రాజ్ న్యూస్.